యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు, నమ్మకంగా ఉన్న వారిని ఆయన వర్ధిల్లు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారాలలో మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? అనగా ఆదివారము, ఆదివారము, ఆదివారం అనగా అనగా ఆరాధించుట, ఈ అనగా దిద్దుకొనుట, వా అనగా వాక్యానుసరముగా జీవించుట, రా అనగా రక్షణ పొందాలి. కొంచెం ఈరోజు గురించి చెప్పుకున్నాం. అనగా ఆదివారం రోజున మన ఆత్మీయంగా ఉన్న మురికిని వెళ్ళగొట్టుకునుట. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళనైనా విడిచాడు. అనగా మురికి వెళ్ళగొట్టుకునుట. అనగా మరణపు ముళ్ళనైనా విడిచాడు. అనగా విశ్వాసముతో ముందుకి కొనసాగేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసముతో ముందుకి కొనసాగేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అంటే ఈరోజు మనం తెలుసుకుందాం. అనగా ముఖాముఖిగా మాట్లాడుట. ఈ దినాన మనం చూసినట్లయితే దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడుతాడు. మానవునితో మాట్లాడేవాడు ఎవరంటే యెహోవా దేవుడు. ఆయన ముఖాముఖిగా మాట్లాడతాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు మోసేతో దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము, 33వ అధ్యాయము, పేజీ నెంబర్ పాత నిబంధన 73, పేజీ నెంబర్ 73, పేజీ నెంబర్ 73. గ్రంథం నిర్గమకాండము అధ్యాయము 33 వచనము 11. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులంతా ఒకరికొకరు స్నేహితులిద్దరు కలిసి ముఖాముఖిగా ఎలా మాట్లాడుకుంటారో అదే రీతిలో సృష్టించిన